స్వాగతం స్వామి. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందజేయాలని మంచిర్యాల జిల్లా వెల్ఫేర్ అధికారి చిన్నయ్య సంబంధిత ఉద్యోగుల్ని ఆదేశించారు. స్థానిక 2వ వార్డులో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వల్ల మహిళలకి పౌష్టికాహారం అందడం లేదని కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ జిల్లా వెల్ఫేర్ అధికారికి తెలియజేయడంతో స్పందించిన ఆయన వార్డులో పర్యటించారు. కాలనీ వాసులకి సమీపంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో అర్హులైన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రస్తుతం సమీపంలోని సుభాష్ నగర్ అంగన్వాడీ కేంద్రం నుండి తాత్కాలికంగా మహిళలకి పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. వెంటనే జ్యోతినగర్ లో కూడా అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తామని కాలనీ వాసులకి భరోసానిచ్చారు. ఆయన వెంట అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గీత, సూపర్వైజర్ సరిత ఉన్నారు. మీరు వాళ్ళకి ఇప్పిస్తారు, మాకెందుకు ఇప్పారని నన్ను వచ్చి కాలర్ పట్టుకునే రైట్ పీపుల్కి ఉంది. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మాకు సమస్య పోవాలి, వీళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చేది రావాలి, మీరు మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అడుగుతున్నాం. దయచేసి సార్ చెప్పారు కదా, దానికి ప్రపోజల్ ఏదైతే రిలొకేషన్ అంగన్వాడీ టీచర్ చెప్పింది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే కానీ అట్ ద సేమ్ టైం మనం ఇట్లా పరిస్థితి అంటే లేదు సార్ ఇవ్వలేమని అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నాకు బాధ అనిపించదండి. ఇప్పుడు నేను కానీ రూల్స్ అనేవి ఉంటాయి, కానీ బెనిఫిషియరీకి వచ్చే వరకు ఆ బెనిఫిషియరీ పరిస్థితి చూడాలి. అవసరం నేను వాళ్ళు చెప్పేది మీరు వాళ్ళు చెప్పేది అబ్బాయి ఇంకోటి ఇది మెయిన్ రోడ్ వెహికల్స్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్. ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ అది అంటే ఫుడ్ అప్పుడు ఎవరు వస్తారు సార్, ఆయననేమో ఫోటోస్ పెట్టామంటాడు కలెక్టర్ సార్. అదే మాట్లాడే ప్రాబ్లం పెట్టేది వీళ్ళప్పుడు మేము సమస్య ఉందని చెప్తేనే మీరు మాకు చెప్తున్నారు. మీరు నార్మల్ అప్పుడు మరి ఈ పరిస్థితి ఉంది సార్ అని సెంటర్ లేదు. నా పెళ్ళై 30 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంతవరకు అంగన్వాడీ సెంటర్ లేదు. నేనే కావాల్సుకొని 2008లో మాకు ఎట్లయినా సెంటర్ కావాలని నా పేపర్స్ మొత్తం నేను ఆదిలాబాద్కి పంపినాను. నేనే డోర్ టు డోర్ చేసిన ఈ జ్యోతినగర్ మొత్తం. అప్పుడు ఒక 900 మెంబర్స్ దాకా ఉన్నారు అన్నట్టు. అప్పుడు అవన్నీ పెట్టినాకనే ఆదిలాబాద్కి అప్పుడు నీరజ్ ఏదో మేడం ఉండే ఆమె దగ్గర అక్కడికి పోయినప్పుడు లేదు అంటే మా ఇంట్లో ప్లేస్ ఉన్నది, మీరు ఇక్కడ వేసుకోండి, నేను కూడా హెల్ప్ చేస్తా. నాకైతే ఎవరు లేరు అప్పుడు, నాకైతే ఆ దినాలని లేవు, నాకైతే ఏం లేవు. అప్పుడు మా వాడ కోసమే నేను కూడా కొట్లాడి అయితే సరే అమ్మ నేను చేపిస్తానని ఆమె దగ్గర తీసుకుపోయింది. ఇప్పుడు మీకు మినీ సెంటర్ పెట్టాలంటే నువ్వు రెంట్ కట్టాలి, కట్టుకోలేదు, మీకు ఒక పేమెంట్ ఇవ్వాలి, ఇచ్చుకోలేదు అలా మీకైతే ఎవరు సరే మేడం ఇవ్వకుండా బాధ లేదు. అప్పుడు నా పిల్లల్ని పట్టుకొని పోయినా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ పెళ్ళైంది అయినాక అప్పుడు మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడికి తినాలి. ఇప్పుడు మినీ సెంటర్ అప్పుడు ఏం చేసిందంటే రామ్నగర్ లో ఇక్కడ అని పెట్టిర్రా. అంటే నేను ICDS డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, నా పేరు చిన్నయ్య. నిన్న మార్నింగ్ ఇక్కడున్న జ్యోతినగర్ కార్పొరేటర్ సుధాకర్ గారు నాకు కాల్ చేసింది. ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ పిల్లలకు కానీ చల్లలకు కానీ రేషన్ అంత లేదనే సమస్యను నాకు ఆసాన్ చేసిన ఫోన్ ద్వారా. నేను అప్పటికి కలెక్టర్ గారు వేరే పని మీద లక్షడిపేట పోవడం వల్ల సెంటర్స్ విజిట్ చేసి అక్కడ అర్జెంటు పని ఉండడం వల్ల నేను నడిపోయి పోతాంత అక్కడే జరిగింది. ఈ విషయం ఇక్కడ పెడితే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు వచ్చిన. అయితే ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ సెంటర్ ఇది సుభాష్ నగర్ సెంటర్లోకి వచ్చినాము. సుభాష్ నగర్ సెంటర్లో గల పిల్లలకు తల్లులకు రేషన్ ఇవ్వడం గురించి నేను ఆరా చేయడం జరిగింది. రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. వచ్చి మళ్ళీ కార్పొరేటర్ గారిని మేమందరం కలిసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. అసలు సమస్య ఎక్కడ వస్తుంది అనే విషయం గమనిస్తే అందరం కలిసి ఇప్పుడు సుభాష్ నగర్ సెంటర్కు జ్యోతినగర్ సెంటర్కు దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులో ప్రెగ్నెన్సీ ఉమెన్స్, యాక్సిడెంట్ మదర్స్, చిన్నపిల్లలు కూడా ఇక్కడికి రాలేకపోవడం వల్ల వాళ్ళకు రేషన్ అనేది వాళ్ళకు అందడం లేదనేది మా దృష్టికి వచ్చింది. అయితే టీచర్ చెప్పడం ఏంటంటే వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇచ్చేసినాము, పిల్లలకు ఇచ్చినాము, కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఇవ్వలేదు అనేది చెప్తుంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ వాళ్ళు పూర్తిగా ఈ యొక్క జనాలందరూ ఏమంటే ఇక్కడ వీళ్ళందరూ వచ్చేవారు జనాలందరూ ఏమంటున్నారు అంటే ఇక్కడ మాకు ప్రత్యేకంగా అక్కడ జ్యోతి నగర్కును సుభాష్ నగర్ చాలా దూరం అవుతుంది, మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము, మాకు వచ్చే
బెనిఫిట్స్ మనకు చాలా అందినా కూడా చాలా బాగా అంటే కష్టంగా అందుతున్నాయి. ఒకవేళ కొంతమందికి అందడం లేదు అని చెప్తుండ్రు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక సెంటర్ని ఇక్కడ పెట్టమని చెప్తుంది. అందుకని సెంటర్లు అయితే గవర్నమెంట్ పరంగా సెంటర్లు కొత్త సెంటర్లు అయితే మనము శాంక్షన్ చేయలేము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఉంటుంది, అది మన పాలసీ కాదు. అంటే ఏంటంటే మేము సెంటర్లను రిలోకేటెడ్ కలెక్టర్ గారి అప్రూవల్ తోటి రిలోకేటెడ్ చేయవచ్చును. ఎక్కడైతే బెనిఫిషరీస్ చాలామంది ఉంటారో అక్కడ ఒక సెంటర్ను ఎక్కడైతే తక్కువ పిల్లలు తల్లులు ఉంటారో ఆ సెంటర్ను వేరే సెంటర్లో కలిపి ఆ సెంటర్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి రిలోకేట్ చేయడానికి వీలు ఉంటుంది. అది కాక మరి ఇక్కడున్న పిల్లలందరినీ మేము కార్పొరేట్ ఇక్కడ వీళ్ళ సుధాకర్ గారి ఈ విలేజెస్తో అందరు కలిసి పిల్లలందరినీ మేము ఇక్కడ మా అంగన్వాడీ సెంటర్ ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే పిల్లలందరినీ ఈ సెంటర్కి మేము సెంటర్ రప్పించుకుంటాము అనే విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే సూపర్వైజర్ గారికి నేను చెప్పేదంటే ఇక్కడ మన్నమర్రి సెంటరు సుభాష్ నగర్ సెంటర్ దగ్గర సుభాష్ నగర్లో 2 సెంటర్లు ఉన్నాయి. సుభాష్ నగర్ 1, 2 ఉంది. అందులో ఒక సెంటర్లో ఒక తక్కువ బెనిఫిషరీస్ ఉంటుంది కాబట్టి ఒక సెంటర్నే మెర్జింగ్ చేసేది ఆ సెంటర్ని ఇక్కడ జ్యోతినగర్ రిలోకేటెడ్ చేయవచ్చును. అది కూడా కలెక్టర్ గారి పర్మిషన్ తోటి చేయాలి. మేము కలెక్టర్ వీళ్ళంతా రిక్వెస్ట్ చేసే వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు మాకు. దాన్ని బట్టి మేము కలెక్టర్ గారు పెట్టి కలెక్టర్ గారితో అప్రూవ్ తీసుకొని ఇక్కడ సెంటర్లో రిలోకేట్ చేసి ఇక్కడ బెనిఫిషరీ సమస్యను సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. యాతన్పల్లి మున్సిపాలిటీలో హనుమాన్ శోభయాత్రను నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని స్థానిక విజయ గణపతి ఆలయం నుండి రాజీవ్ చౌక్ మీదుగా బీజోన్ సెంటర్ ఆర్కే 4 గడ్డ వరకు హనుమాన్ దీక్షాపరుల ఆధ్వర్యంలో డీజే పాటలతో కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. హనుమాన్ మాలాదారుల నృత్యాలు, మహిళా భక్తుల కోలాటాల నడుమ శోభయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గురుస్వామి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, హనుమాన్ స్వాములు దురిశెట్టి రవి, ముద్దసాని శ్రీను, సప్ప సతీష్, రామగిరి శ్రీనివాస్, జంగంపల్లి లింగయ్య, అదిచెర్ల సత్యనారాయణ, గోనె రాజేందర్, అప్పల రవి భక్తులు పాల్గొన్నారు. हम जीते जी हमको करना है काम, हिंदू राष्ट्र बनेगा हिंदुस्तान। जीते जी हमको करना है काम, देश ये सारा भगवा रंग से सजे। दिन इतिहास हम बदल देंगे, आग है आग हम जला के राख कर देंगे। एक ना एक दिन इतिहास हम बदल देंगे।
విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభను వెలికి తీయడమే తమ పాఠశాల యాజమాన్యం ప్రధాన లక్ష్యమని తవక్కల్ గ్రూప్స్ అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు. సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు తల్లిదండ్రుల్ని రామకృష్ణాపూర్ పట్టణ పాఠశాలలో ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10 ఫలితాల్లో తవక్కల్ గ్రూప్స్ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందన్నారు. సెమ్స్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షల్లో గత 3 ఏళ్లుగా పాఠశాల విద్యార్థులు నేషనల్ ర్యాంకులు సాధిస్తున్నారని, ఈ సంవత్సరం ర్యాంకులు సాధించిన విద్యార్థులకి జూలై నెలలో హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అవార్డు, గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందిస్తారని తెలియజేశారు. అదేవిధంగా మందమర్రి, మంచిర్యాల, రామకృష్ణాపూర్, తవక్కల్ విద్యా సంస్థల్లో ఈ సంవత్సరం నుండి పూర్తి స్థాయిలో ఐఐటి ప్రారంభిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు సెమ్స్ ఒలింపియాడ్ నేషనల్ టాలెంట్ టెస్ట్లో ప్రతిభను చూపించి రామకృష్ణాపూర్ నుంచి 4th క్లాస్ జె సాత్విక్ వర్మ అండ్ 5th క్లాస్ జె అంబిక నేషనల్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు వాళ్ళని అభినందిస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల బ్రాంచ్ నుంచి 7th క్లాస్ అమ్మాయి మలిహా అంజుమ్ నేషనల్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా మందమరి బ్రాంచ్ నుంచి పి హర్షిత్ 3rd క్లాస్ నేషనల్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి 4 విద్యార్థులు కూడా వాళ్ళ క్లాసుల్లో నేషనల్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు తవక్కల్ స్కూల్ యాజమాన్యం, టీచర్స్ అండ్ వెల్ విషర్స్ అందరూ కూడా అభినందించడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్ సెమ్స్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్లే కాకుండా మొన్న ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు స్టేట్ లెవెల్ ర్యాంక్స్ సాధించి ఇటు తల్లిదండ్రులకు, పాఠశాలకు, వెల్ విషర్స్ అందరికీ గర్వకారణంగా నిలుస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. గత 40 సంవత్సరాల నుంచి తవక్కల్ విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి తవక్కల్ విద్యార్థులు ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చూపించి దేశసేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా తవక్కల్ విద్యార్థులు స్పోర్ట్స్, గేమ్స్, కరాటే, యోగా అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మా విద్యార్థులు అందరికంటే చాలా ముందున్నారని మంచిర్యాల జిల్లాలో తవక్కల్ విద్యా సంస్థలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే విద్యా సంవత్సరం కూడా ఇదే విధమైన ఫలితాలను సాధిస్తూ మంచికి మారుపేరుగా విద్యార్థులందరూ మంచి రంగాల్లో స్థిరపడుతున్నందుకు తవక్కల్ యాజమాన్యం ప్లస్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధమైన ఫలితాలు రాబోయే రోజుల్లో సాధిస్తూ మంచిర్యాల జిల్లాకే వన్నె తెచ్చే విధంగా తవక్కల్ విద్యా సంస్థల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని, ఇదే విధంగా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా తవక్కల్ విద్యా సంస్థలు ఇప్పుడు 4 ఉన్నాయి. ఈ 4టిని రాబోయే రోజుల్లో ఇంకో 4 స్కూల్స్ని మేము స్థాపించాలనుకుంటున్నాం. దీంతోపాటు జూనియర్ ఇంటర్ లెవెల్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక జూనియర్ కాలేజీని, ఇంకో 4 స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే విధమైన ఫలితాలు సాధిస్తూ అన్ని రంగాల్లో దీంతోపాటు టాలెంట్ టెస్ట్లతో పాటు రాబోయే రోజుల్లో వచ్చే విద్యా సంవత్సరం ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని కూడా మేము ప్రవేశపెడుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఐఏఎస్, ఐపీఎస్లో సాధించడానికి స్కూల్ లెవెల్ నుంచి కూడా పిల్లలకి తర్ఫీదుని ఇవ్వడానికి వచ్చే విద్యా సంవత్సరం ఆన్లైన్ క్లాసుల ద్వారా వాళ్లకు మంచి విద్యాబోధన అందించడానికి తవక్కల్ యాజమాన్యం ముందుకు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అందరికీ, స్టాఫ్కి, పేరెంట్స్కి, మా అబ్దుల్ అజీజ్ సార్ నాకు ఘడ్బాత్ కరెస్పాండెంట్ శ్రీ అబ్దుల్ అజీజ్ సార్కి గుడ్ మార్నింగ్. మా అమ్మాయి సెమ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నా. ఈ స్కూల్లో చాలామంది పిల్లలు చాలామంది మంచిగా చదువుతారు, మంచిగా ఉంటారు. నేను కూడా ఇక్కడనే చదివిన. 2002లో నాది 10th బ్యాచ్. నా పిల్లలు కూడా ఇక్కడనే చదువుతున్నారు. మా అన్నయ్య పిల్లలు కూడా ఇక్కడనే చదువుతున్నారు. ఈ స్కూలు 40 years నుంచి నేను ఇందులోనే ఉంటున్నా. స్కూల్ కూడా చాలా డెవలప్ అవడానికి నేను అవకాశం ఇస్తున్నా. ఇంకా చాలామంది పిల్లల్ని ఇందులో జాయిన్ చేయాలని నాకు కృతజ్ఞతలు. Good morning everyone, I am Ambika. I was feeling very great of this award. I haven't expected I will get these many, but it is an emotional feeling. I can't express it.
but in our school we have a great education and other cultural activities. So I like this. And సిసిసి నస్పూర్లోని హనుమాన్ ఆలయంలో శ్రీరామ సహిత హనుమత్ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. నస్పూర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ సహిత హనుమత్ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా వేద పండితులు ఫణికుమార్ శర్మ మంత్రోచ్చరణల మధ్య మహాయజ్ఞం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణువులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ సభ్యులు కొంతం రమేష్, తూముల నరేష్, హనుమాన్ సేవా సమితి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే సిసిసి టౌన్షిప్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ముత్యాల మహేష్ శర్మ ఆధ్వర్యంలో యజ్ఞాన్ని నిర్వహించగా హనుమాన్ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నస్పూర్ కాలనీలోని శ్రీమద్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఒక బాధ్యతగా కర్తవ్యంగా నిర్వహించుకున్నటువంటి శ్రీరామదేవత సహిత ఆంజనేయ స్వామి మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు ఆలయ కమిటీ సభ్యుల తరపున మరియు విశేషంగా ఆంజనేయ స్వామి మాలలు వేసుకున్న భక్తుల తరపున ఈరోజు హనుమతీకి కార్యక్రమము అతి రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరూ కూడా సుఖంగా ఉండాలి, ధర్మమే జయించాలి, అధర్మం నాశనం కావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ హోమం ప్రతి సంవత్సరం కూడా భక్తజన సహాయంతో సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. ఇందులో అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వే జనాః ప్రతి వైశాఖ మాసంలో సిసిసి రామభక్తాంజనేయ స్వామి దేవాలయంలో లోకరక్షణ కొరకు మహావైభవంగా శ్రీరామ హనుమత్ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఎవరికైతే గ్రహ బాధలు ఉంటాయో
తర్వాత ఆరోగ్యం సహకరించదో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని చూస్తే వారికి గ్రహబాధలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు అన్నది ఈ యజ్ఞం చెప్తూ ఉంది. తర్వాత రోజు రోజుకు కూడా దీక్షాపరులు, యువకులు, వృద్ధులు అందరూ కూడా ఈ యొక్క దీక్షను వేస్తూ హిందుత్వాన్నంతా కూడా ముందరికి తీసుకువెళుతూ ప్రతి వారికి పూజలపైన అవగాహన కల్పిస్తూ ఈ యొక్క హనుమత్ దీక్షాపరులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి, వర్షపాతము చక్కగా కురవడానికి, ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలన్న గొప్ప భావనతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని లోక రక్షణ కొరకు చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. పవనసుత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నస్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన సేవల్ని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కమ్మవారి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి సురేంద్రారెడ్డి, జక్కుల రాజేశం, తలారి రాజు, పొనగోటి రంగారావు, గుర్రం మోహన్ రెడ్డి, మోత రాఘవరెడ్డి, చిరుమల నాగరాజు, కొప్పర్తి రాజా, తిప్పని రామయ్య, కుంచె భూపతి, పొగాకు రమేష్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారి 101వ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మా కమ్మవారి సంక్షేమ సమితి తరఫున గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ టాకీస్ ఏరియాలో కూడా ఈరోజు దాదాపు 2000 మంది అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రీరాంపూర్ ఏరియాలో 1000 మంది దాకా చేస్తున్నాము. ఇవే కాకుండా ఆయన స్ఫూర్తితోటి మేము ఎన్నో వెల్ఫేర్, మన మాతా శిశు కేంద్రంలో 2 లక్షల రూపాయలు పెట్టేసి మన వాటర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరిగింది. ఏమైనా పేద విద్యార్థులకు కూడా ఏమైనా వెల్ఫేర్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల్లో ముందు ఇంకా ఆయన స్ఫూర్తితో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మహానీయుడు. మరి ఎందుకంటే ఆ భగవంతుడు అంటే ఎట్లుంటారో తెలియదు. ఎన్టీ రామారావు గారి రూపంలో మనం అందరిని చూసినాం. మరి వల్ల వారికి 101 సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ టీడీపీ తరఫున మరి అన్ని మేము ఉన్న సందులు అందరం అన్నగారికి అభిమానులు. మల్లికార్జున అన్న కమ్మ సామాజిక వర్గం నుంచి వెళ్ళి వాళ్ళ అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మల్లికార్జున అన్నకు మేము వాళ్ళ టీంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజీవితైనటువంటి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ చౌక్ శ్రీరాంపూర్ బస్టాండ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ పార్టీల నాయకులు రావడం చాలా సంతోషకరం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానం చేయడానికి కమ్మ సేవ సమితి ఆధ్వర్యంలో మల్లికార్జున అన్న గారు ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సాంప్రదాయం ప్రతి సంవత్సరం కొనసాగాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులందరినీ వేడుకుంటా ఉన్నాను. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.